అఖండ 2 సినిమా విడుదలై 12 రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. ఫస్ట్ వీక్లో భారీ ఓపెనింగ్, బలమైన వీకెండ్ కలెక్షన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమా సెకండ్ వీక్లోకి అడుగుపెట్టిన తర్వాత రోజురోజుకి డ్రాప్ చూపిస్తోంది. ఇది చాలా పెద్ద మాస్ సినిమాలకు సహజంగా జరిగేదే అయినా అఖండ 2 విషయంలో ఈ డ్రాప్ కొంచెం వేగంగా వచ్చినట్టు ట్రేడ్ భావిస్తోంది. ముందుగా చిన్న రీక్యాప్ తీసుకుంటే అఖండ 2 సినిమా మొదటి వారం ముగిసేసరికి ఇండియా నెట్ కలెక్షన్ దాదాపు 76 నుంచి 77 కోట్ల రేంజ్లో నిలిచింది. వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 104 నుంచి 105 కోట్ల దగ్గర ఆగింది. ఫస్ట్ వీక్ వరకు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం వల్ల ఈ నంబర్స్ సాధ్యమయ్యాయి. కానీ సెకండ్ వీక్ మొదలైన వెంటనే వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ స్పష్టంగా పడింది. 8వ రోజు నుంచే సినిమా రోజువారీ కలెక్షన్లు 2 కోట్ల నెట్ మార్క్ కంటే దిగువకొచ్చేశాయి. 10వ రోజు నెట్ కలెక్షన్ సుమారు 1.6 నుంచి 1.8 కోట్ల మధ్యలో ఉండగా 11వ రోజు అది మరింత తగ్గి 1.3 నుంచి 1.5 కోట్ల రేంజ్లో నిలిచినట్టు ట్రేడ్ అంచనా. ఇదే ట్రెండ్ను బేస్ చేసుకుని చూస్తే 12వ రోజు కలెక్షన్లలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు అన్నది ముందే అర్థమవుతుంది. 12వ రోజు పూర్తిగా సాధారణ వర్కింగ్ డే కావటంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత తగ్గింది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఉదయం మ్యాటినీ షోలు చాలా చోట్ల దాదాపు ఖాళీగానే కనిపించాయి. ఈవినింగ్ నైట్ షోల్లో కూడా ఫస్ట్ వీక్ లాంటి రష్ ఏమాత్రం లేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం మాస్ సెంటర్స్లో కొంతవరకు బాలయ్య అభిమానుల సపోర్ట్ కనిపించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం అఖండ 2 సినిమా 12వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 1.1 నుంచి 1.3 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఇది 11వ రోజుతో పోలిస్తే మరో 10-15% డ్రాప్ అన్నమాట. ఈ డ్రాప్ పూర్తిగా సెకండ్ వీక్ వర్కింగ్ డే ట్రెండ్కు సరిపోయే విధంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 12వ రోజు కూడా సినిమా ఎక్కువగా నిలబడింది ఇక్కడే. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్సుల్లో స్పందన చాలా బలహీనంగా ఉంది. కానీ నగర ఔట్స్కర్ట్స్, టియర్ 2 పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్లలో నైట్ షోలు మాత్రం కొంతవరకు నడిచాయి. తెలంగాణ మొత్తం మీద 12వ రోజు నెట్ కలెక్షన్ సుమారు 0.45 నుంచి 0.55 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. పెద్ద నగరాల్లో డ్రాప్ స్పష్టంగా కనిపించినా రూరల్ ఏరియాల్లో బాలయ్య ఫ్యాన్ బేస్ వల్ల కొంతవరకు కలెక్షన్లు వస్తున్నాయి. ఏపీ మొత్తం మీద 12వ రోజు నెట్ సుమారు 0.4 నుంచి 0.5 కోట్ల రేంజ్లో ఉండే అవకాశం ఉంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చూస్తే 12వ రోజు నెట్ దాదాపు 0.9 నుంచి 1.0 కోట్ల మధ్య ఉంటుంది. ఇక ఇతర భాషల మార్కెట్ల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా బలహీనంగా ఉంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్లలో చాలా చోట్ల షోలు తగ్గించేశారు లేదా పూర్తిగా తీసేశారు. అక్కడ 12వ రోజు కలిపి సుమారు 0.2 నుంచి 0.25 కోట్ల నెట్ మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో అయితే సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడ 12వ రోజు నెట్ సుమారు 0.1 నుంచి 0.15 కోట్ల రేంజ్లోనే ఉండొచ్చని అంచనా. ఈ అన్ని ఏరియాలను కలిపి చూస్తే అఖండ 2 సినిమా 12వ రోజు వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ సుమారు 1.1 నుంచి 1.3 కోట్ల మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా ఇది దాదాపు 1.6 నుంచి 1.8 కోట్ల రేంజ్కు సమానం. ఇప్పుడు ఈ 12వ రోజు నంబర్స్ను టోటల్ కలెక్షన్లలో జోడిస్తే అఖండ 2 సినిమా 12 రోజులకు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 89.5 నుంచి 91 కోట్ల రేంజ్కు చేరుతుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే 12 రోజులకు సుమారు 112 నుంచి 114 కోట్ల మధ్యలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అంటే సెకండ్ వీక్లో సినిమా రికవరీ చాలా నెమ్మదిగా జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ పరిస్థితికి ప్రధాన కారణం మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్. మాస్ ఆడియన్స్ ఒక వర్గం సినిమాను సపోర్ట్ చేస్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి పెద్దగా రిపీట్ వ్యూస్ రావడం లేదు. అదే సెకండ్ వీక్ కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. మొత్తానికి చెప్పాలంటే అఖండ 2 సినిమా 12వ రోజు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆశ్చర్యపరిచే మార్పేమీ చూపించలేదు. మొదటి వారం ఇచ్చిన బలమైన స్టార్ట్ తర్వాత 2వ వారం సినిమా స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక నుంచి వచ్చే రోజుల్లో రోజువారీ కలెక్షన్లు ఇంకా చిన్న నంబర్లలోనే ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సినిమా లాంగ్ రన్లో చివరికి ఎక్కడ ఆగుతుందన్నది.